మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి అందరము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. చూడండి, మొట్టమొదటి వచనంలో 2 విషయాల గురించి బైబిల్ గ్రంథము ప్రస్తావిస్తుంది, లేదా దేవాతి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఏమిటంటే ఏలియా చేసినది, ఇంకా అతడు ప్రవక్తలందరినీ చంపిన విషయం. 2 విషయాలు. మొట్టమొదటిగా ఏలియా ఏమి చేశాడు? మొత్తము ఇజ్రాయేలు దేశమంతా దేవునిని తృణీకరించేసేసారు. ఎట్లా రాయబడి ఉందంటే ఆ 18వ అధ్యాయంలో 30 వచనం చదవనమ్మా. 18వ అధ్యాయం 30వ వచనము. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అతడు ఏం చేశాడు చూడండి, క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం, దేవుని బలిపీఠము అటువంటి దినాలలో ఎట్లాగున్నదంటే ఆ దినాలలో పడద్రోసిస్తారంట. అంటే ప్రజలు, రాజు అందరూ కలిసి దేవుని బలిపీఠాన్ని కూలదోసేస్తారు, పడద్రోసేస్తారు. అటువంటి ఒక దారుణమైన పరిస్థితి కమ్ముకొని ఉన్నది ఇజ్రాయెల్ దేశం అంతా. దేవుని బలిపీఠాన్ని పాడు చేసేసారు, దేవుని బలిపీఠమును కింద పడేసేసారు, దేవుని బలిపీఠమును పడద్రోయబడి శిథిలావస్థ అయిపోయింది. ఆ టైంలో బయలు బలిపీఠాలు కట్టుకున్నారు. అంటే దేశమంతా ఒక మాట మీదకి వచ్చింది. ఏమిటంటే యెహోవా దేవుడు కాదు, బయలే దేవత, బయలే దేవుడు అని చెప్పేసి లక్షలాది మంది ప్రజలు, రాజు, రాణి, ఈ పరివారందరూ కలిసి బయలును ఆరాధిస్తున్న ఆ దినములలో ఏలియా ఏమి చేశాడంటే ఆకాశము నుండి అగ్నిని కుమ్మరించి యెహోవాయే దేవుడని ఆహాబుకైతేనేమి, యెజెబెలుకైతేనేమి, ఇజ్రాయేలు ప్రజలందరికీ నిరూపించాడు. ఏమి చేశాడు ఏలియా అంటే యెహోవాయే దేవుడని నిరూపించాడు. అదే 19వ వచనంలో మొట్టమొదటి మాట. ఏలియా చేసినదంతయు, ఏమి చేశాడు ఏలియా అంటే యెహోవాయే దేవుడని ఇజ్రాయేలు ప్రజలకి, ఆహాబుకి, యెజెబెలుకి, వీళ్ళందరి ఎదుట నిరూపణ చేశాడు. ఆ తర్వాత అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపేశాడంట. ఏ బయలు ప్రవక్తలైతే బయలును దేవుడిగా ప్రతిపాదించి బయలు ఆరాధనను దేశమంతా లీగలైజ్ చేసి దాన్ని జరిగిస్తున్నారు, ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా చంపేసేసారు. ఎవరు అడ్డు రాల, ఎందుకంటే యెహోవాయే దేవుడని నిరూపణ అయినది. సో దేశం మొత్తము కమ్ముకొని ఉన్న ఆత్మీయ గుడ్డితనము, ఆ విగ్రహారాధనని అతడు ఒక్క దినములోనే సమాధానము చెప్పాడు. ఆకాశం నుంచి అగ్నిని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఏలియా ఏమి చేశాడంటే యెహోవాయే దేవుడని నిరూపించాడు. ఏలియా చేసిన మరొక పని ఏమిటంటే బయలు ఆరాధనను ప్రోత్సహిస్తున్న ఆ బయలు ప్రవక్తలందరినీ హతమార్చాడు. ఈ విషయము ఆహాబు ఏం చేస్తున్నాడంట, చదవండి 19వ అధ్యాయం మొట్టమొదటి వచనము. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. ఆహాబు యెజెబెలుకు చెప్పాడంట. ఇంటికి వెళ్ళాడు ఆహాబు. ఇంటికి వెళ్ళిపోయి, అమ్మా యెజెబెలు, మనము ఇంతకాలము బయలు దేవత అనుకున్నాము, బయలే సమస్త దేవతలలో దేవత, బయలు శక్తిమంతుడు అని చెప్పి అనుకొని బయలును మనం ఆరాధిస్తూ బయలు ప్రవక్తలందరినీ పోషిస్తూ ఉన్నాము. దేశమంతా మనల్ని అనుసరించి బయలునే దేవుడని నమ్ముకున్నాము. కానీ ఈ రోజున ఏలియా వచ్చాడమ్మా. ఏలియా వచ్చి నిరూపణ చేశాడు. ఏమిటంటే బయలు దేవత కాదు, బయలు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని చెప్పేసి నిరూపించాడమ్మా అని చెప్పేసి ఆహాబు యెజెబెలుకు చెప్తున్నాడు. అయితే 2వ వచనం చదవమ్మా. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించి, ఒక దూత చేత ఏలియాకి వర్తమానము పంపించింది.
రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల వారిలో ఒక్కని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయును. దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేస్తా. ఇక్కడే ఆగదాం. అప్పటి వరకు బయలు దేవుడని నమ్ముతున్న వారికి ఏలియా ఏం చేశాడు? యెహోవాయే దేవుడని కనపరిచాడు. అప్పటి వరకు వారు ఒక ఆత్మీయ గుడ్డితనములో ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు. బయలుని దేవుడిగా నమ్ముతూ బయలును కొలుస్తున్న వారికి యెహోవాయే దేవుడని నిరూపణ చేశాడు. మీలో కొంతమంది అన్య జనాంగంలోంచి రక్షించబడ్డ వారు ఉన్నారమ్మా. ఇదివరకు విగ్రహారాధన చేసిన వాళ్ళు, సంతోష్ లాంటి వాళ్ళు కానీ, నాగూర్ ఫ్యామిలీ కానీ, వీళ్ళంతా అన్య జనాంగంలోంచి రక్షించబడ్డారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఫర్జానా కానీ, ఇంకా చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టకుండా వేరే అన్య కుటుంబాల్లో పుట్టి దేవుడిని అంగీకరించారు, ఈయనే దేవుడు అని తెలుసుకొని. ఇప్పుడు సంతోష్ ఫ్యామిలీకి నేను బాగా దగ్గర కాబట్టి అప్పటి వరకు వారిని వెంబడిస్తున్న ఆ విగ్రహారాధనను ఏలియా స్థానంలో నేను నిలబడి యెహోవాయే దేవుడు అని వారికి చెప్పినప్పుడు సంతోష్ కానీ అతని కుటుంబం కానీ ఏం చేశారంటే మారు మనసు పొందారు, బాప్తిసము తీసుకున్నారు, రక్షించబడ్డారు. ఎవరైనా అదే చేస్తారు, నిజమా కదా? బట్ ఇక్కడ ఫర్ ఏ చేంజ్ యెజబెల్ ఏం చేస్తుంది? నిజ దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ కూడా ఆమె అప్పటి వరకు వెంబడించి అనుసరించిన ఒక దేవత ఒట్టి దేవతే. నిజమైన దేవుడు యెహోవా అని తెలుసుకున్న తర్వాత కూడా ఆమె వైఖరిలో మార్పు రాలా. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతుందా? ఆమె వైఖరిలో మార్పు రాకపోగా ఆమె వైఖరి ఎట్లా బయటికి వస్తుందో చూడండి అమ్మా. 2వ వచనం మరలా చదవండి అమ్మా. 2వ వచనము. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. అసలు మారు మనసు పొందకపోగా ఏ వ్యక్తి అయితే మీరు నమ్మిన దేవుడు అబద్ధికుడు, మీరు చేసిన ఆరాధన అది విగ్రహారాధన, దానివలన మీకు ఏ ఫలితము ఉండదు అని కనపరిచాడో ఆ వ్యక్తినే ఏమంటుందేమా, నేను చంపివేస్తాను నిన్ను అంటుంది. యెజబెల్ యొక్క మనస్తత్వం గురించి కొంత మాట్లాడుకుందాం మనం. ఈమె మనస్తత్వం ఏమిటంటే తప్పుని అంగీకరించదు. ఏమిటి ఈమె చేసిన తప్పు అంటే బయలు దేవుడని దేవతని నమ్మి బయలు మాత్రమే నిజ దేవుడని ప్రతిపాదించి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయలును ఆరాధించే విధముగా, బయలు వైపుకి తిరిగే విధముగా ఈమె ప్రోత్సహించింది, బయలు బలిపీఠాలు కట్టింది. సో దేశమంతా బయలును ఆరాధిస్తుంది. ఎవరిని బట్టి అంటే యెజబెలును బట్టి. అటువంటి యెజబెలు తాను నమ్మింది తప్పు అని ఒక వ్యక్తి పబ్లిక్గా నిరూపిస్తే తీసుకోలేకపోతుంది ఆమె. మీకు అర్థమవుతుంది ఆ మాటలు? ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది క్రైస్తవులకి ఈ స్వభావం ఉంటుందమ్మా. వారు చేసింది తప్పు అని ఒక వ్యక్తి కానీ సేవకుడు కానీ మరెవరి ద్వారైనా కానీ దేవుడు బయలుపరిస్తే దాన్ని తీసుకోలేరు. నిజమా కదా? యెజబెలు ఈ రోజున ఏలియా వచ్చాడమ్మా, పర్వతం మీద మన ప్రవక్తలందరూ ఎంతగానో ప్రార్థన చేశారు, రొమ్ముల మీద రక్తాలు కారేటట్టు కొట్టుకుంటూ బయలును పిలిచినా కూడా బయలు పలకలేదు. కానీ ఏలియా వచ్చి యెహోవాను పిలవంగానే ఆకాశం నుంచి అగ్ని వచ్చిందమ్మా,
మనం ఇప్పటి వరకు ఆరాధించింది తప్పు, మనము మోసపోయాము, మనము గుడ్డితనంలో ఉన్నాము. థ్యాంక్ గాడ్ ఫర్ ఏలియాని బట్టి ప్రభుకి ఘనత కలగాలి, ఎందుకంటే ఏలియా ద్వారా మనం నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నాము అని చెప్తే, అయ్యయ్యో నిజమే కదండి, ఇక నుంచైనా మనం మారుమనసు పొందాలి. ఇప్పటి వరకు బయలు ప్రవక్తలను మనం పెంచి పోషించాం, 400 మంది ప్రవక్తలను. 19వ వచనం చదవమ్మా, 19వ వచనం చదవండమ్మా. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ, యెజెబెలు పోషించుచున్న బయలుదేవతల ప్రవక్తల 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని, యెజెబెలు పోషిస్తున్న బయలు ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని. చూసారా, అంటే దిస్ ఇస్ వాట్, ఇప్పటి వరకు మనం బయలు ప్రవక్తలను, అషేరాదేవి ప్రవక్తలను మనం పోషించాము, వాళ్ళ మాటలు నమ్ముతూ ఉన్నాము. అయ్యో, ఏలియా బట్టి మనకి ఒక నిజం తెలిసింది, యెహోవా దేవుడు అని చెప్పేసి ఆమె పశ్చాత్తాపడి ప్రభువుని క్షమించమని అడగకపోగా, ఆమె తప్పు అని ప్రజలందరి ముందు నిరూపణ చేసిన ఆ వ్యక్తిని ఏమంటుంది, రేపు ఈ వేళకు నిన్ను చంపివేస్తా. ఎందుకు? నేను సేవిస్తుంది, నేను వెంబడిస్తుంది, నేను చేస్తుంది తప్పని నిరూపించావు. తప్పును అంగీకరించలేని మనస్తత్వం యెజెబెలుది. అర్థమవుతుందా మాట? ఈ రోజున చాలామంది క్రైస్తవుల్లో కూడా ఈ స్వభావం ఉందమ్మా. భర్త కానీ, లేదంటే భార్య కానీ, లేదంటే బిడ్డలు చూడండి, వాళ్ళు చేస్తున్న తప్పని తల్లిదండ్రులు చెప్పినప్పుడు కానీ, లేదంటే ఇంకొకరి ద్వారా, సేవకుడి ద్వారా కానీ, లేదంటే లేఖనం ద్వారా సంహవ్ దేవుడు వారు చేస్తున్నది తప్పు అని వారికి తెలియపరిచినప్పుడు అంగీకరించలేని మనస్తత్వంలో, యెజెబెలు మనస్తత్వంలో చాలామంది ఉన్నారు. పైపెచ్చు ఈమె ఇండైరెక్ట్గా దేశమంతటికి కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. ఏంటంటే, రేపు ఈ వేళకు, 2వ వచనం చదవమ్మా మరలా మాట, రేపు ఈ వేళకు నీ ప్రాణములు వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను. అంటే అసలు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిజముగానే ఆమె ఏలియాని చంపాలనుకుంటే చెప్పకుండా వెళ్ళి చంపేయచ్చు కదా, బట్టలను పంపించేసి, సైన్యాన్ని పంపించేసి. కానీ ఎందుకు వర్తమానము చెబుతుంది? వర్తమానం పంపిస్తుంది ఎందుకు? ఎందుకంటే దేశమంతా కూడా తెలుసుకోవాలి. రేపటి రోజున ఎవరన్నా యెజెబెలు తప్పు చేసింది, యెజెబెలు వలన మనము తప్పు దారిలోకి వెళ్ళాము అని ఎవరన్నా వేలెత్తి చూపిస్తే ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో దేశమంతా తెలియటం కోసము ఆమె ముందు కానీ చెబుతున్నది ఇండైరెక్ట్ మెసేజ్. అంతే కదా. ఇప్పుడు నేను ఒకళ్ళని కొట్టాలనుకుంటే వెళ్ళి కొట్టేయచ్చు, కానీ నేను కబురు పెట్టాను, దాని అర్థం ఏంటి? ఐఎమ్ గివింగ్ ఎ మెసేజ్. రేపటి రోజున నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ విధంగా ప్రవర్తిస్తే అదే పనిష్మెంట్ వస్తుంది అని చెప్పేసి. యెజెబెలు యొక్క మనస్తత్వం ఏమిటంటే తప్పుని అంగీకరించలేని మనస్తత్వము. ఆమెది తప్పు అని ఎవరైనా చెబితే వారి మీద కోపాన్ని వెళ్ళగట్టే మనస్తత్వము. దీనిని నేనేమంటానంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటానమ్మా. 1 తిమోతి 4వ అధ్యాయం ఒకసారి వెళ్ళండమ్మా, 3వ వచనము. 1 తిమోతి 4వ అధ్యాయము 3వ వచన భాగం. అబద్ధీకులు చూసారా, ఇక్కడ యెజెబెలు ఏమిటి? అబద్ధీకురాలు, బయలుదేవత అని ప్రతిపాదించింది. అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి కలవారై, చూసారా ఏ మనస్సాక్షి అంట? వాత వేయబడిన మనస్సాక్షి, లోబడనొల్లని మనస్సాక్షి. వారి తప్పు అని వారిని ఎత్తి చూపిస్తే తీసుకోలేని తనం. సంగమా, చాలా చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, ఇటువంటి మనస్తత్వము మీలో ఎవరికన్నా ఉన్నట్లయితే యు నీడ్ టు రిపెంట్. మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడి ఆ మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాలంట నేనైతే. ఎందుకంటే అది యెజెబెలు మనస్తత్వము, అది ఎంత మాత్రము కూడా దేవుడు అంగీకరించడు. అర్థమవుతుందా మాట? నీ అత్త నిన్ను సరి చేస్తున్నప్పుడు, నీ భర్త నిన్ను సరి చేస్తున్నప్పుడు, లేదంటే నీ తల్లి నిన్ను సరి చేస్తుంటే నీవు తప్పు చేస్తున్నావు, లేదంటే నీ సేవకుడు నిన్ను సరి చేస్తుంటే
నీ స్కూల్లో ఉన్న నీ యొక్క ఉపాధ్యాయులు ఎవరో ఒకరి ద్వారా నీవు సరి చేయబడుతుంటే, నువ్వు చేస్తున్నది తప్పని వారి ద్వారా నీకు వెల్లడవుతుంటే అంగీకరించడం అనేది మొట్టమొదటి లక్షణం నీకు ఉండాలి. క్రైస్తవుడుగా ఉండాల్సిన లక్షణం అది. లేదు పాస్టర్ గారు నేను అంగీకరించలేను, నేను తీసుకోలేను పాస్టర్ గారు, నాది తప్పని చెప్తే నేను తీసుకోలేనంటే ఫలితం ఏమైందంటే, నీకు ఏ కృపాద్వారం అయితే దేవుడు తెరిచాడో ఆ కృపాద్వారము నీవే చేతులారా మూసేసుకుంటావు. ఏమ్మా, అన్ని సంవత్సరాలు బయలుని అనుసరించిన ఆ దంపతులకు, బయలునే అనుసరించాలని దేశమంతా ప్రోత్సహించిన వారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వారి మీద ఉగ్రత, సొదొమ గుమ్మరలాగా ఉగ్రత కుమ్మరించకుండా, వారి మీద ఇంకో రకరకాలైన తెగులు రానివ్వకుండా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమిటంటే ఏలే ద్వారా తన్ను తాను రుజువు చేసుకునేటట్టుగా ఒక అవకాశం ఇచ్చి వారు తన వైపుకి తిరుగుతారేమో అని చెప్పేసి దేవుడు ఒక కృపాద్వారం తెరిచాడు. ఇంకా చెప్పాలంటే రక్షణ ద్వారం తెరిచాడు ఏలియా ద్వారా ఆ దేశమంతటికి, ఆ రాజ్యంకి. కానీ ఈమె యొక్క వైఖరి ఏమైందంటే ఈ రక్షణ ద్వారము మూయబడింది. యెజబెల్ రక్షించబడిందా అంటే రక్షించబడలా. సో సంగమ చాలా జాగ్రత్తగా వినండి. యువర్ కరెక్షన్ ఈజ్ ఎ న్యూ డోర్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. నీ యొక్క దిద్దుబాటు నూతనమైన ఆశీర్వాదానికి నీకు ఒక ద్వారము లాంటిది. నీవు సరి చేసుకోకపోతే ఎందు నిమిత్తము నీ దగ్గరికి దిద్దుబాటు వస్తుందో ఆ ద్వారమును నువ్వు మూసేసుకునేవాడు అయిపోతావు. యెజబెలుకి దేవుడు తెరిచిన ద్వారం ఏమిటంటే రక్షణ ద్వారము. రక్షణ పొందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా, ప్రభు వైపు తిరిగినట్లుగా ప్రభు ఆకాశంలోంచి అగ్నిని కుమ్మరించి ఏలియా ద్వారా ఆయనే దేవుడని కనపరుచుకుంటే ఆమె తప్పును ఆమె ఒప్పుకోకుండా సరి చేసుకోకపోవటం వలన ఆమెకు తెరవబడిన ఆ రక్షణ ద్వారము మూయబడినది. యెజబెలు నశించిపోయినది. దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రతి దిద్దుబాటు, ప్రతి కరెక్షన్ నీకు ఒక ద్వారము తెరిచిద్ది. ఏంటి ఆ ద్వారం అంటే నీ జీవితంలో మరొక ఆశీర్వాదానికి ఒక ద్వారం. అంతే. అర్థమవుతుందా మీకు ఆ మాట? దేవుడు ఇంకొక ఆశీర్వాదాన్ని సిద్ధపరచకపోతే ఎందుకు నిన్ను సరి చేస్తాడు? కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సేవకుడి ద్వారా వస్తున్న దిద్దుబాటు అయితేనేమి, లేదంటే నువ్వు వ్యక్తిగతంగా వాక్యము చదువుతున్నప్పుడు ద్వారా వస్తున్న దిద్దుబాటు అయితేనేమి, లేదంటే నీ తల్లిదండ్రుల ద్వారా అయితేనేమి, నీ భర్త, నీ అత్తమామలు వీరి ద్వారా అయితేనేమి, సంహౌ ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు చేస్తుంది తప్పు అన్న మాట వినబడుతుందో జాగ్రత్త. ఇది మొదలుకొని ప్రభువే వారి ద్వారా మాట్లాడుతున్నాడేమో అనుకో. అలా కాకుండా డెఫ్ ఇయర్ నువ్వు గనక చూపించినట్లయితే నేను ఉదయకాల సమయంలో అటువంటి మనస్తత్వాన్ని ఏమంటానంటే యెజబెలు మనస్తత్వం అంటాను నేనైతే. ఆ యెజబెలు మనస్తత్వం కలిగి నువ్వు పొందుకునేది ఏదీ లేదు. పైపెచ్చు ప్రతి ద్వారము నువ్వు మూసేసుకుంటూ ఉంటావు. రక్షణ ద్వారమే మూయబడినది. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యెజబెలు వలె మనం ఉండటానికి ఎంత మాత్రము కూడా వీలు లేనేలేదు. 18వ అధ్యాయంకి వెళ్ళండమ్మా ఒకసారి. 30వ వచనం చదవండమ్మా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, మొదటి రాజుల గ్రంథము 18 30వ వచనం చదవండమ్మా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, చూసారా, కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడంట. అమ్మ, దేవుడు నీ జీవితంలో కార్యములు చేయాలి అంటే ఈ ఉదయకాల సమయంలో మరొక మాట ఏమి చెప్తున్నాడంటే, నీ జీవితంలో ఏదైతే నువ్వు చులకనగా ఎంచి పడద్రోసుకున్నావో, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలందరూ చులకనగా ఎంచింది ఏమిటంటే దేవుని కట్టిన బలిపీఠంను. కాబట్టి దాన్ని చులకనగా ఎంచారు, కాబట్టి అది కింద పడద్రోసేశారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఏలియా ద్వారా మనకు చెబుతున్న మాట ఏమిటంటే ఆ కింద పడదోయబడిన బలిపీఠాన్నే బాగు చేశాడంట ఏలియా. దాని మీదే బలి అర్పించాడంట. సంగమా, నీ జీవితంలో ఏది నువ్వు చులకనగా ఎంచి పడద్రోసావో నాకు తెలీదు, లేదంటే ఏది నీ జీవితంలో పాడైపోయినదో
విరిగిపోయిన బలిపీఠం లాంటి స్థితి ఉన్నదో, శిథిలమైపోయిన స్థితిలో ఉన్నదో నాకు తెలియదమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సహాయము ద్వారా నీవు దాన్ని తిరిగి సరిచేసుకోవాల్సిందిగా రెండవ మాటగా దేవుడు మీతో మాట్లాడుతాడమ్మా. కింద బడి ఉన్న బలిపీఠము ఒకప్పుడు బాగా ఉంది, ఇప్పుడు ఏది బాగాలేదు నీ జీవితంలో? మీకున్న సంబంధాలలో మీకు పొరపచ్చులు వచ్చేసేసి ఆ సంబంధాలు పాడైపోయినాయా? లేదా మరి ఏమిటి? నువ్వే జాగ్రత్తగా ఆలోచించుకోవాలా. ఏది నువ్వు చులకనగా ఏం చేసేసి దాన్ని కింద పడద్రోసేసుకున్నావు, దాన్ని సరి చేసుకోమని చెప్పేసి ఉదయకాల సమయంలో రెండవ మాటగా ఇది ఒక ప్రవచన వాక్కుగా నేను ఈ దినమున మాట్లాడుతున్నానమ్మా. మొట్టమొదటిది, ఇదిగో వాత వేయబడిన మనస్సాక్షి, తప్పు ఒప్పుకోని మనస్సాక్షి. ఈ మనస్సాక్షి నుంచి మనం విడుదల పొందుకోవాలి. రెండవది అహంకార సంబంధమైన మనస్సాక్షి, అహంకార సంబంధమైన మనస్సు, చులకనగా ఎంచే మనసు. ఇది కింద పడద్రోసేసారంటే యెహోవా బలిపీఠము, దేవుడు చేసిన కార్యము. ఉదాహరణకు ఒక మాట చెప్పనా, మీ ఆదాయాల్ని మీరు చాలా చులకనగా ఎంచేస్తున్నారు మీలో కొంతమంది. ఫలితముగా ఏమైందో తెలుసా? పేదరికం వస్తుంది. అమ్మా, దేవుడు నీకు ఒక ఆదాయం ఇస్తున్నాడు, నెల నెల నీకు ఒక జీతం ఇస్తున్నాడు. నీవు దాన్ని చులకనగా ఎంచుతున్నావో ఘనముగా ఎంచుతున్నావో నీకు వివరణ ఇస్తాను. ఒకసారి హోషేయ గ్రంథం కలిగిన ఒక మాట చూపిస్తాను చూడమ్మా. 2వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. దానికి ధాన్య ద్రాక్ష, అందరము చదువుదాం ఈ మాట. దానికి ధాన్యమును ద్రాక్షరసమును తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే. ఎవరంట? దేవుడే. ఏమేమి ఇచ్చాడంట? ధాన్యము, ద్రాక్షరసము, తైలము, విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అని గుర్తించకుండా అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. అది వాటికి బయలుదేవతకు ఉపయోగపరచను. చూసారా, కింద పడద్రోయటము అంటే చులకనగా ఎంచటము, మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం. అమ్మ నేను చెప్తున్నా, దేవుడు కామన్గా మనందరికీ అనుగ్రహిస్తున్న కామన్ విషయం ఏమిటంటే జీతం. దాన్ని నువ్వు ఎట్లా ఉపయోగపరుస్తున్నావు? ఎందుకు క్రైస్తవ కుటుంబాలు ఉన్న ప్రతి ఒక్కరికి పాపము చేయొద్దని ప్రతి సేవకుడు చెప్తాడు? మద్యపానానికి దూరంగా ఉండండి, ధూమపానానికి దూరంగా ఉండండి, ఇంకా వాట్ ఎవర్ ఏదైతే ఉన్నాయో దురలవాటు, ధనమును వెచ్చించి నువ్వు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి ఎందుకు దూరంగా ఉండమని చెప్తాడు సేవకుడు? కేవలము నీ ఆరోగ్యము పాడైపోవటం మాత్రమే కాదు, కానీ నీవు దేవుడిచ్చిన ధనముని నీవు దుర్వినియోగము చేస్తున్నావు. ఫలితం ఏమైందంటే ఆ తర్వాత వచ్చిన చదవనమ్మా. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేస్తాను. చూసారా, దేవుడే అంటే ధాన్యం ఇచ్చి, ద్రాక్షరసం ఇచ్చి, తైలం ఇచ్చి ప్రభు చూస్తాడు ఎలా నువ్వు వాడుకుంటున్నావు అని చెప్పేసి. గాడ్ విల్ టెస్ట్ యూ హౌ గుడ్ ఎట్ యువర్ ఎక్స్పెన్సెస్. నీ యొక్క ఆదాయ ఖర్చులు ఎంత మంచిగా నువ్వు చేస్తున్నావని ప్రభు చూస్తాడు. చూచి నీ ఆదాయాల్లో అభివృద్ధిని ఇవ్వాలా, అసలు ఆదాయమే లేకుండా తీసివేయాలని ప్రభు నిర్ణయిస్తాడు. మరలా చదువున్నామా వచ్చిన మరలా 8వ వచనం. దానికి ధాన్యమును ద్రాక్షరసమును తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే. పక్కన వాళ్ళకి చెప్పమ్మా, నీకు జీతం ఇస్తుంది దేవుడే అని చెప్పు పక్కన వాళ్ళకి. ఇంకా బలంగా చెప్పాలా మాట. అయితే నువ్వు దాన్ని ఎలా వాడుతున్నావు కూడా పక్కన వాళ్ళని ఒకసారి చదువునమ్మా. దానికి ధాన్యమును ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారించకుండా, అది దేవుడి దగ్గర నుంచి వస్తుందని గుర్తించకుండా అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. చూసారా, దేవునికి నచ్చనివి, దేవునికి హేయమైన వాటికి ఉపయోగపరుస్తున్నారంట ఇజ్రాయేల్ ప్రజలు. ఫలితం ఏమైంది?
కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేస్తాను. అమ్మ, నేను ఒక మాట చెప్పనా? దేవుడు గనక తీసేశాడు అనుకో, ఇక ఎవరి చేతిలో నువ్వు దాన్ని విడిపించుకోగలవు చెప్పు? ఎవరిని వాడుకుని నువ్వు విడిపించుకోగలవు? అపవాది తీసేశాడు అనుకున్నా, యేసునామం మనం అనవసరలేదా? మనుషులు నీ దగ్గర నుంచి ఉద్యోగం తీసేశారు అనుకున్నా, ఎట్లాగో సంపాదించవచ్చు. బట్ దేవుడే నీ యొద్ద నుంచి నీ ఆదాయంను తొలగించేసేస్తే హూ ఎల్స్, ఇంక ఎవరు నీకు ఇస్తారు? అందుకే జాగ్రత్త. నీకు నెల నెల వస్తున్న ఆదాయాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? పాపానికి వాడుతున్నావా? దేవుని దృష్టికి అనుకూలముగా వాడుకుంటున్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే దేవుడు దాని యొద్ద నుండి తీసేస్తాడు. అది కేవలము జీతము మాత్రమే కాదమ్మా. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు తీసేశాడు. తీసేసిన విషయం ఇజ్రాయేల్ ప్రజలకు కూడా తెలియదు, తెలుసా? 2 ప్రాముఖ్యమైన విషయాలు తీసేశాడు దేవుడు. ఆ తీసేసిన విషయం వాళ్ళకి కూడా తెలియదు. మీకు చూపించిన మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంకి వెళ్ళండమ్మా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవమ్మా. ఇజ్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకుని రాగా రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇజ్రాయేలీలకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో, అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందసము స్థానము మీదకి చాపబడిను. ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలంలోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలు ఉంచబడిను, కానీ అవి బయటకు కనబడలేదు. అది నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను. యెహోవా మందసపు పెట్టెలు ఏమేమి ఉంటాయండి? ధర్మశాస్త్ర పలకలు, మన్నా పాత్ర, అహరోను చిగురించిన కర్ర. అక్కడ ఏమున్నాయంట? చదవండమ్మా, 10వ వచనం మరలా చదవండమ్మా. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయింది. సొలొమోను దేవాలయమును కట్టిన తర్వాత ఆ గర్భాలయములో యెహోవా మందసము పెట్టెను ప్రతిష్ఠ చేస్తున్నారు. అక్కడున్న వాళ్ళెవ్వరికి తెలియటం లేదు, ఎందుకంటే ఎవరు దాన్ని ఓపెన్ చేసి చూడకూడదు. ఏ రోజు ఓపెన్ చేయలా. మందసపు పెట్టె మోషే టైంలో దాన్ని రూపొందించిన తర్వాత మోషే ద్వారా దేవుడు నిబంధన పలకలు, 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర, అలాగే అహరోను చిగురించిన కర్ర, ఈ 3 అందులో పెట్టాలి అని చెప్పేసి ప్రభు చెప్పి దానిపైన కరుణాపీఠం పెట్టేసి దాని మీద రక్తం ప్రోక్షింపజేశాడు. ఇంకా అది తెరవటానికి వీల్లేదు. మరి 3 వస్తువులు అందులోనే పెట్టారు కదా. కేవలము 2 రాతి పలకలు మాత్రమే. మన్నా పోసిన బంగారు పాత్ర ఏమైంది? అహరోను చిగురించిన కర్ర ఏమైనది? ఏ విధముగా మిస్ అయినాయి? మనుషులు తీసి ఉంటే ఖచ్చితంగా లేఖనంలో ప్రస్తావించబడేది. పలానా టైంలో, పలానా రాజు పరిపాలన టైంలో నిబంధన మందసమును దేవుడు తెరవ చేశాడు అని చెప్పేసి. బట్ బైబిల్లో ఎక్కడ ఆ ప్రస్తావన లేదు. అంటే దేవుడే ఆ యొక్క మన్నా పాత్రను, అహరోను చిగురించిన కర్రను తొలగించేసేసాడు. కారణం ఏమిటంటే నేను ఇదే చెప్తానమ్మా. దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క యాజకత్వముకి, ఆ యాజకుల మీద ప్రజలు చేసిన తిరుగుబాటును చూచి
ఆ యాజకత్వముని తొలగించాడు. కాబట్టి ఈరోజుకి ఇజ్రాయేల్ ప్రజలకి యాజకులు లేరు. ఆ మన్నా పాత్రను కూడా ఆ విధముగానే చులకనగా ఏం చేసేసారు. నేను అదే చెప్తున్నానమ్మా, కేవలము ఆదాయాలను మాత్రమే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి తొలగించలా. వారికి తెలియలే అది అసలు. ఆ నిబంధన మందసములో 3 వస్తువులు ఉన్నాయి కాబోలు అని అనుకుంటున్నారు. బట్ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో చాలా మహిమకరముగా ఆ రోజున మందిర ప్రతిష్ఠ ఆరాధన జరిగింది. ఆ మందసము ఎదుట లక్షలాది కోడెలను దూడల్ని బలిచ్చారు. యాజకులు ఆ నిబంధన మందసమును వారి భుజముల మీద తీసుకుని వెళ్ళి ఆ గర్భాలయంలో పెడుతున్నారు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు, అబ్బా అసలు చాలా అట్టహాసంగా, చాలా దేవునికి మహిమకరముగా ఈ ప్రతిష్ఠ ఆరాధన జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. మనతో ఏమంటున్నాడంటే, ఆ నిబంధన మందసములో పలకలు తప్ప మరి ఏదీ లేదు అంటున్నాడు. మరి ఏ రాజు టైంలో ఎప్పుడు దేవుడు దాన్ని తొలగించాడో మనకు తెలియదు. బట్ గాడ్ రిమూవ్డ్, దేవుడు దాన్ని తొలగించేశాడు. సంగమా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు కొన్నిసార్లు మన యొద్ద నుంచి తీసేసే విషయాలు కొన్ని మనకు తెలుస్తాయి. కొన్నిసార్లు ప్రభువు తొలగించేశాడన్న విషయం కూడా మనం గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? కొన్నిసార్లు మనం గుర్తించలేము దేవుడు దాన్ని తొలగించేశాడు అని చెప్పేసి, అది ప్రభువే తీసేశాడని చెప్పేసి మనం గుర్తించలేము. జాగ్రత్త. అందుకే అహంకార సంబంధమైన మనస్సుని కలిగి ఉండమాకండి అంటున్నాను. ఒకవేళ అటువంటి ఒక మనస్తత్వంతో నువ్వు ఏదైనాను పోగొట్టుకొని ఉంటే, ప్రభు ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, నువ్వు ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడితే ప్రభు దాన్ని తిరిగి పునరుద్ధరీకరిస్తా అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? నాకు ఆ విషయము ప్రభు బయలుపరిచిన తర్వాత ఎంతగా దాని మీద నేను నా మైండ్ అంతా దాని మీద పెట్టుకున్నాను. ఏ టైంలో జరిగింది, ఏ టైంలో అసలు ఇచ్చిన దేవుడే దాని నుంచి తొలగించేసేటువంటి, అది ప్రభు మరలా ఎవరికి ఇస్తా అంటున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంకి వెళ్ళండి. ఒక్క మాట చూపిస్తాను చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిచ్చును. ఆహా, ఎక్కడైతే దేవుడు దాన్ని తొలగించేసాడో అప్పటి నుంచి దాన్ని మరుగు చేసి పెట్టి ఉంచాడంట ఆ మన్నాని. అని దేవుడు అంటున్నాడు నూతన నిబంధనలో ఉన్న సంఘానికి, జయించువానికి మరుగై ఉన్న ఆ మన్నా. చూసారా, మరుగు చేశాడు ఆ మన్నాని దేవుడు. ఆ మరుగై ఉన్న మన్నాను భుజింపని అంటే దేవుడు వారి యొద్ద నుంచి తీసేసేసి ఇది ఎవరికి ఇవ్వాలా అని చెప్పేసి ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రభు అంటున్నాడు ఏంటంటే, జయించేవాడికి నేను ఇస్తాను, ఎవరన్నా జయించే వాళ్ళు ఉన్నారా అని ప్రభు అడుగుతున్నాడు. అందుకంటున్నాను చూడండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. సంఘము నూతన నిబంధన వాళ్ళకెటు పోయింది, అది ఇజ్రాయేల్ ప్రజలకు. అది నూతన నిబంధనల సంఘములతోటి ఆత్మ చెప్పుచున్న మాట ఏమిటంటే, జయించు వానికి మరుగై ఉన్న. ఆ పరలోకం వెళ్ళిన తర్వాత వారి యొద్ద నుండి తీసింది నీకు ఇస్తా అంటున్నాడు, నువ్వు దాన్ని భుజించు అంటున్నాడు. పరలోకంలో నువ్వు దాన్ని భుజిస్తావంట. అది భుజించిన తర్వాత మరి నువ్వు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతావో, ఏ విధముగా నీ యొక్క ఇది మహిమ మారిపోతుందో మరి ఏమిటో మరి ప్రభువే చెప్పాలి దాన్ని మనకి. బట్ అది చాలా విలువైందమ్మా. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు దాన్ని సాధారణంగా పెళ్ళిళ్ళ లోపలికి వెళ్ళంగానే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళంగానే లోపలికి వెళ్ళంగానే స్వీట్ ఇస్తారు, లేదంటే ఏదో డ్రింక్ ఇస్తారు. పరలోకం వెళ్ళిన తర్వాత టు సంబడి కొంతమందికి దేవుడు మరుగై ఉన్న మన్నాని ఇస్తా అంటున్నాడు లోపలికి రాగానే. ఆ మన్నా భుజించిన తర్వాత నువ్వు ఏ విధంగా రూపాంతరం చెందుతావు మరి తెలీదు. అంత శ్రేష్టమైన, అంత మహిమ కలిగిన, అంత శక్తి కలిగి ఉన్న ఆ మన్నాను వారి యొద్ద నుంచి ఎందుకు తొలగించేశాడంటే, ఇదేంటి, ఇది ఏమి,
మాకు మాంసము కావాలి, మాకు పలానా అది కావాలి, పూరేళ్ళు కావాలి, చిలకడ దుంపలు, కాయగూరలు, ఇవి అంటే దీనిని పడద్రోసి దీనిని చులకనగా ఎంచి దేవుడిస్తున్న దాన్ని, ఇదిగో ఈ భూలోక సంబంధమైన పంట గురించి మిగుల అపేక్ష కలిగి ఉన్నారు. ప్రభు దాన్ని చూచాడేమో బహుశా, ఇలాంటి వారికి నేను మన్నాను పెట్టిందని చెప్పేసి కనీసము దానికి సంబంధించిన గుర్తు కూడా ఆ నిబంధన మందసంలో ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఆ బంగారు పాత్రను ప్రభువే తొలగించాడు ఏదో టైంలో. ఆ యాజకుల మీద ఆ ప్రవక్తలను వాళ్ళు చంపుతుంటే రాజుల టైముల్లో వారు బయలు వైపుకి ఇతర దేవతల వైపు తిరిగి ఇతర దేవతలను అనుసరిస్తున్న ఆ టైముల్లో మరి ప్రభువే అసలు వీరి మధ్య యాజకులు ప్రవక్తలు లేకుండా నేను దాన్ని తొలగించేసేయాలని చెప్పేసి ప్రభువే ఆ యొక్క కర్రను తీసివేసేసాడేమో. వి డోంట్ నో, బట్ ఒకటి మాత్రం చెప్తానమ్మా, ప్రభువే దాన్ని తొలగించేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనుషులు దాన్ని ఓపెన్ చేసే ధైర్యము సాహసము చేయరు, చేయలేదు కూడా ఇప్పటి వరకు కూడా. బట్ ప్రభువే దాన్ని తీశారని మాత్రం చెప్పగలను. వారి యొద్ద నుంచి దాన్ని తీసేసేసి ప్రకటన గ్రంథంలో చెబుతున్నాడు, జయించు వానికి మరుగై ఉన్న ఆ మన్నాను భుజిస్తాను. సంగమా సంగమా సంగమా, ప్రభువు ఈ పెంతెకోస్తు ఆదివారం నాడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మన మనస్సులను మనము మరలా మార్చుకోవాల్సిన అవసరము ఎంతైనాను ఉన్నదంటున్నాడు. ఆ సిలువ యొద్ద మరలా మన మనస్సాక్షిని మనము శుద్ధి చేసుకొని మారు మనసు పొందాల్సిన అవసరము ఎంతైనాను ఉన్నదంట. నేనైతే అయిపోయింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 30వ వచనం చదవండమ్మా. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉంచగా నీ దాసుడు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. చూడండి, ఇక్కడ ఏమంటాను చూడండి, రోగులను స్వస్థపరచడానికి, యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యాలు చేయటానికి దేవుని హస్తము చాచి ఉన్నదంట. దేవుని హస్తము స్వస్థత చేయటానికైతేనేమి, అద్భుతాలు చేయటానికైతేనేమి, సూచక క్రియలు మహత్కార్యాలు చేయటానికైతేనేమి చాపబడి ఉన్నదంట. ఆ చాపబడిన హస్తముల నుంచి ఆ కార్యములు జరగాలి అంటే జరగవలసిన విషయం ఏమిటంటే, నీ దాసులు బహుబలముగా, చదవండి మా మాట, బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. చూసారా, దేవుని హస్తము చాపబడి ఉన్నప్పటికీ కూడా, రోగులను స్వస్థపరచడానికి దేవుడు సిద్ధపడి ఉన్నప్పటికీ కూడా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయటానికి ఆయన చిత్తము కలిగి ఉన్నప్పటికీ కూడా వాక్యము ఖచ్చితముగా ప్రకటన చేయాల్సిందే. వాక్యమునకు ఖచ్చితముగా ప్రజలు లోబడాల్సిందే. వాక్యముకు లోబడకుండా ఉంటే దేవుని హస్తము చాపబడి ఉన్నప్పటికీ కూడా దేవుని కార్యాలు పొందుకోలేరు సంఘము. మీకు అర్థమవుతుంది ఆ మాటలు? మరలా చదువున్న మా మాట, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. నీ చెయ్యి, దేవుని చెయ్యి అంట, సూచక క్రియలు మహత్కార్యాలు స్వస్థతలు చేయటానికి చాచి ఉందంట. మరి చేసేయచ్చుగా, కానీ ఏమంటున్నాడు చూడండి లేఖనము, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. చూసారా, దేవుని హస్తము చాపబడి ఉన్నప్పటికీ కూడా వాక్యము ఖచ్చితముగా ప్రకటన చేయాల్సిందే. ఈ ఉదయకాల సమయంలో నేను అంటున్నానమ్మా, మీరు ప్రభు దగ్గర ఏదేది విశ్వసిస్తున్నారో, ప్రభు వైపు చూచి ప్రభు దగ్గర పొందుకోవాలని ఏదేది ఆశపడుతున్నారో నేను చెప్తున్నానమ్మా, వాక్యానికి నీ జీవితంలో చోటివు. ఈ రోజున వాక్యం ఏమి చెబుతుందంటే, ఇదిగో తప్పు ఒప్పుకోలేని ఆ యొక్క యెజబేలు మనస్తత్వం నుంచి, ఆ అహంకార సంబంధమైన మనస్తత్వం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని ఈ రోజున వాక్యము నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యమునకు నీవు లోబడితే చాపబడి ఉన్న దేవుని హస్తము నీ జీవితంలో కార్యములు చేయటము ఆరంభించిద్ది అంట. నేనైతే కమాన్, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మాట మీకు?
దేవుని హస్తము చాపబడి ఉన్నది. కానీ సంఘము ఎందుకు అద్భుతాలు పొందుకోవటం లేదంటే వాక్యమునకు వారి జీవితాలను అప్పగించుకోలేదు, వాక్యమునకు వారు లోబడటం లేదు. సంఘానికి ఆదివారం పూట ఆరాధనకి ఎందుకు వస్తున్నామంటే మేము క్రిస్టియన్స్ అండి, మేము బ్యాప్టిజం తీసుకున్నామండి, చర్చికి వెళ్ళకపోతే ఎట్లా అనుకుని చర్చికి వచ్చి మీ కుర్చీలో మీరు కూర్చొని మీరు వెళ్తున్నారు. వాక్యమునకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. అందుకే ఆదివారం పూట వాక్యము చెప్పిన దాని ప్రకారముగా నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయటం లేదు. మర్చిపోతున్నావు, వదిలేస్తున్నావు, ఆ బలిపీఠాన్ని నువ్వే పడద్రోస్తున్నావు. ప్రభు ఈ దినమున మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆ కింద పడద్రోసిన బలిపీఠాన్ని నువ్వు బాగు చేసుకోవాల్సిందే అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 17వ అధ్యాయం 30 వచ్చిన నుంచి చదవండి అమ్మా. 18వ అధ్యాయం 30 వచ్చిన నుంచి చదవమ్మా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలు అగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను. చూసారా, 4 తొట్ల నిండుగా నీళ్లు తోడేంట వీళ్ళు ఆ దహన బలిని తడిపి వదిలిపెట్టేసేసారు. ఎట్లా చేశారంట, 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీద కట్టెల మీదను పోయిడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతను చెప్పగా 3వ మారు చేయడని చెప్పగా 3 మార్లు చేశారు. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అబ్బాబ్బా చూసా, మొత్తము తడిపి మొద్దైపోయి అసలు నీళ్లు పొర్లి పారిపోతున్నాయి. ఇంత దారుణముగా అయిపోయింది. ఇక ఏ అగ్ని దాన్ని వెలిగించగలదు, మండించగలదు చెప్పండి? మనుష్యుడి ద్వారా కల్పించబడిన అగ్ని ఖచ్చితంగా మండించలేదు. పైపెచ్చు ఆ అగ్ని ఆరిపోతుంది. కానీ దేవుని అగ్నికి సమస్తము సాధ్యమే. 3 పర్యాయాలు 4 తొట్ల నీళ్లు మొత్తము తీసుకొచ్చి ఆ దహన బలిని ఆ కందకం అంతా తడిపి నాంచి ముద్ద చేసి పడేసేసారు ఏలియా. 38వ వచనము, అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమున్న నీళ్లను ఆరిపోజేసేసినట్టు అసలు మాల్ బూడిద చేసి పడేసేసింది యెహోవా అగ్ని. పూర్తిగా తడిసి ముద్దయిపోయి నానిపోయిన ఆ యొక్క బలిని పశువును మాత్రమే కాదంట, ఆ కందకము ఆ కట్టెలు రాళ్లను కూడా కాల్చి వేసేసిందంటమ్మా. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా? నీ జీవితము ఏ విధముగా అయిపోయిందో నాకు తెలియదమ్మా. మనుషుడు ఇంకా ఎంత సహాయం చేసినా, మనుషుని యొక్క చొరవ ద్వారా, మనుషుడి యొక్క జ్ఞానము ద్వారా, నీకున్న ఎబిలిటీస్ ద్వారా నువ్వెంత చేసినా కూడా పరిస్థితి మారలేని స్థితులు కొన్ని ఉంటాయమ్మా. అటువంటి స్థితుల్లో కూడా ప్రభు వైపు చూస్తే దేవుని అగ్నికి సమస్తము సాధ్యమే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. పూర్తిగా నానిపోయి తడిసి ముద్దయిపోయిన ఆ యొక్క బలిని, ఆ రాళ్లను, ఆ కట్టెలను దేవుడు బూడిదగా చేశాడు కదా. పూర్తిగా ఇంకిపోయిన నీ జీవితము, పూర్తిగా జీరో అయిపోయిన నీ బ్యాంక్ బ్యాలెన్స్, పూర్తిగా బలహీనమైపోయిన నీ యొక్క ఆరోగ్యము, వాట్ ఎవర్ అదేమైనా సరే ప్రభు వైపు చూస్తే చాలమ్మా, దేవుడు తిరిగి దాన్ని పునరుద్ధరించగలడు అంటున్నాను ఈ ఉదయకాల సమయంలో. చేతులారు నువ్వే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావేమో, చేతులారు నువ్వే దేవుడు నీకు ఇచ్చిన ధనముని ఇదిగో ఇజ్రాయేలు లాగా బయలుదేవతకు ఉపయోగించుకొని దేవుడి దగ్గర నుంచి ఆదాయాన్ని పోగొట్టుకున్నావేమో, చేతులారా నీ యొక్క మనస్థితి వలన
ప్రభుకి విరోధముగా నువ్వు మారటం వలన దేవుని యొక్క దీవెనలు పొందుకోకుండా నువ్వు అలా ఉండిపోయావేమో, లేదా ఆ యెజబేలు యొక్క మనస్తత్వము కలిగి ఉండి ప్రభు తెరిచిన కృపాద్వారాలను నువ్వు గుర్తించలేని స్థితిలో ఉండి ప్రతి ఒక్క ద్వారమును నువ్వు మూసేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వే నాశనము చేసుకుంటున్నావేమో. బహుశా ఈ ఉదయకాల సమయంలో అట్టి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే నేను చెబుతున్నానమ్మా, ఇంకా నువ్వు సమయము మించిపోలేదు. ప్రభు వైపు చూచి నీ మనసు మార్చుకుంటే చాలు, దేవుని అగ్ని ఆ రోజున ఆ దహన బలి మీద ఎట్లాగైతే వచ్చిందో అదే అగ్ని నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరించి నీ జీవితాన్ని పైకి లేవనెత్తుతాడంట. నేనైతే ఇంకా గట్టిగా దేవునికి మహిమకరముగా కొట్టండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసిందల్లా ఏంటో తెలుసా? ఆ రోజున యెజబేలుకి దేవుడు ఇచ్చిన అవకాశం నీకు కూడా ఇస్తున్నాడు. ఆయన వైపు తిరగటానికి అంతే. ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా ఆయనకు మరలా నీ జీవితాన్ని సమర్పించుకుని, అయ్యా నా అహంకారం మనస్తత్వాన్ని విడిచిపెట్టేస్తాను ప్రభా, తప్పు ఒప్పుకొని ఆ యొక్క మనస్తత్వాన్ని, ఆ యెజబేలు మనస్తత్వాన్ని కూడా విడిచిపెట్టేస్తాను ప్రభా, ఇది మొదలుకొని విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటానయ్యా అని ప్రభువుకు నువ్వు చేసే ఒక చిన్న ప్రార్థన చాలు, పూర్తిగా తడిసిపోయి నానిపోయి ఇంకిపోయిన ఆ దహన బలిని ఏ విధంగా అయితే దేవుడు అగ్ని చేత దహింపజేశాడో పూర్తిగా పాడైన నీ జీవితాన్ని కూడా దేవుడు తిరిగి సరి చేయగలడు అంట. నేనైతే ప్రభు వైపు చూద్దామా? ఎక్కడ వాడు అక్కడ కళ్ళు మూసుకొని తల్ల ఉంచి ప్రభువుకి మన జీవితాలు మనలా సమర్పించుకుందాము ఈ ఉదయకాల సమయంలో.